వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రెండవ సైకాలజీ టెట్ మాక్ టెస్ట్ రాయబోతున్నాం. సో ఈ యొక్క టెస్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో చివరిలో కామెంట్ చేయండి. సో ఛానల్కి కొత్తవారైతే ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో నాదొక చిన్న విన్నపం. సో ఆస్పిరెంట్స్ అన్ని వీడియోస్ చూసి మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోవద్దు. సో యువర్ టైమ్ ఈజ్ సో వాల్యుబుల్. సో జెన్యూన్ వీడియోస్ను కష్టపడి చేస్తున్నా మీ యొక్క ప్రిపరేషన్లో మన బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను యాడ్ చేసుకోండి. So let us start our today's psychology TET mock test 2. ఫస్ట్ బిట్. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 నైతికత, ఆప్షన్ 2 వాస్తవికత, ఆప్షన్ 3 సంతోషదాయక, ఆప్షన్ 4 బాధాకర. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాస్తవికత. సో ఇక్కడ ఇగో అనేది వాస్తవికత సూత్రంపై పనిచేస్తుంది. ఇది మన యొక్క కోరికలు, అదేవిధంగా నైతికత అనగా సూపర్ ఇగో మధ్య సమతుల్యతను చేస్తుంది. ఇది వాస్తవ పరిస్థితులను చూసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే ఈగో అనేది వాస్తవికత సూత్రంపై పనిచేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇడ్ అనేది ఆనంద సూత్రంపై పనిచేస్తుంది. ఈగో అనేది వాస్తవికత సూత్రంపై పనిచేస్తుంది. అదేవిధంగా సూపర్ ఈగో అనేది నైతికతపై పనిచేస్తుంది. సో ఉదాహరణకు ఒక వ్యక్తి దొంగతనం చేయాలని అనుకోవడం, అది ఇడ్. దొంగతనం చేయడానికి నిర్ణయాలు తీసుకునేది ఈగో. దొంగతనం చేయడం తప్పు అని చెప్పేది సూపర్ ఈగో. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. సో ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రజ్ఞ. సో ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? అదేవిధంగా ప్రజ్ఞకు సమర్థవంతమైన నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త వెస్ట్లర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క క్వశ్చన్కి మనం వివరణ గమనించినట్లయితే, ప్రజ్ఞ అనేది హేతుబద్ధంగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం, పరిసరాలను అర్థం చేసుకుని సమర్థవంతంగా స్పందించడం వంటి నైపుణ్యాలను సూచిస్తుంది. అందువల్ల ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి మరియు పరిస్థితులకు తగినట్టుగా ఫలప్రదంగా మసులుకోవడానికి ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ అనేది అవసరం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. పూర్వ బాల్య దశను ఇలా అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 అన్వేషణ దశ, ఆప్షన్ 2 ముఠా దశ, ఆప్షన్ 3 అనుకరణ దశ, ఆప్షన్ 4 పగటి కలలు కనే దశ. ఆన్సర్ను గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనుకరణ దశ. ఆప్షన్ 3 అనుకరణ దశ. సో దీని యొక్క వివరణ గమనించినట్లయితే, సో పూర్వ బాల్య దశలో పిల్లలు ఇతరులను చూసి అనుకరిస్తూ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎవరిలో చూసినా వారి యొక్క మాటలను, వారి యొక్క ప్రవర్తనను అనుకరిస్తారు. అందుకే ఈ దశను అనుకరణ దశ అంటారు. సో పుష్ప డైలాగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్రింది వానిలో పెరుగుదల, అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. క్రింది వానిలో పెరుగుదల, అభివృద్ధిలో అనువంశికతనే ప్రధాన కారకం అని సమర్థించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 ఫ్రీమన్, ఆప్షన్ 3 బాగ్లే, ఆప్షన్ 4 గాల్టన్. ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గాల్టన్. సో గాల్టన్ అనే శాస్త్రవేత్త అనువంశికతను సమర్థించాడు. సో దాని యొక్క వివరణ గమనించినట్లయితే, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనువంశికత అనేది మనిషి యొక్క పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సమర్థించాడు. అదేవిధంగా అతని యొక్క తెలివితేటలు, అంటే వ్యక్తి యొక్క తెలివితేటలు, నైపుణ్యం, వ్యక్తిత్వ లక్షణాలు ప్రధానంగా జీన్స్ ద్వారానే వస్తాయని కూడా తెలియచేసినటువంటి వ్యక్తి గాల్టన్. అనువంశికతకు ప్రాధాన్యం ఇచ్చిన వాడు కూడా గాల్టన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది. అదేవిధంగా ఆమెకు ఫెయిల్ అవుతాననేటటువంటి భయం కూడా ఉంది. సో ఇది ఏ రకమైన సంఘర్షణ? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది, కానీ ఆమె ఫెయిల్ అవుతానని భయపడుతోంది. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ప్రతి ఒక్క టెట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాన్సెప్ట్ని కవర్ చేయండి. సో ఆన్సర్ ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం. సో ద ఆన్సర్ ఈజ్ ఉపగమ పరిహార సంఘర్షణ. సో వివరణ గమనించినట్లయితే
భారత్కి ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉంది, అది ఉపగమ. కానీ ఫెయిల్ అవుతాను అనేటటువంటి భయం ఉంది, అది పరిహార సంఘర్షణ. సో ఒకే పని పట్ల ఆసక్తి మరియు భయము రెండూ ఉన్నప్పుడు దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రాచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. సో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. సో వివరణ గమనించినట్లయితే పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశ అనేది 0 to 2 years అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసులో పిల్లలు వస్తువులు కనపడకపోయినా అది ఉంది అనేటటువంటి ఆలోచన నేర్చుకుంటారు. అంటే బొమ్మ దాచినా కూడా ఇంకా అది ఉంది అని తెలుసుకునే సామర్థ్యం ఈ దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయసులో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. 12 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఏర్పడేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 2 చొరవ చూపడం తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 శ్రమించడం న్యూనత. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. సో వివరణ గమనించినట్లయితే ఎరిక్సన్ సిద్ధాంతంలో యవ్వన దశ అనేది 12 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సో ఈ యొక్క వయసులో వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క లక్ష్యాలు, తన యొక్క విలువలు, భవిష్యత్తు యొక్క పాత్ర గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ దశలోని సవాళ్ళు ఏమేం సవాళ్ళు ఎదుర్కొంటాడో చూద్దాం. తన పాత్రను గుర్తించడంలో విజయం సాధిస్తాడు. దట్ ఈజ్ వాట్ తన పాత్రను గుర్తించడం కోసం విజయం సాధించడం, పాత్ర గుర్తింపు, అస్పష్టత లేదా గందరగోళానికి కూడా కొన్నిసార్లు గురి అవుతాడు. అంటే పాత్ర సందిగ్ధం మరియు పాత్ర గుర్తింపు రెండు కూడా ఉంటాయి. సో అందుకే ఈ వయసులో ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనేది ప్రధానమైన మనోసాంఘిక సమస్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. వికాసానికి సంబంధించి సరి అయినటువంటి ప్రవచనం. ఆప్షన్ 1 పరిమాణాత్మకం, ఆప్షన్ 2 మార్పులన్నీ అనువంశికతపై ఆధారపడతాయి, ఆప్షన్ 3 భౌతిక మార్పులకు సంబంధించినది, ఆప్షన్ 4 సమగ్రము మరియు విస్తృతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సమగ్రము మరియు విస్తృతం. సో వివరణ గమనించినట్లయితే వికాసం అనేది ఓన్లీ శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, మానసిక, సామాజిక, భావోద్వేగ, మేధో, భాషా రంగాల్లో కూడా జరుగుతుంది. అందువల్ల వికాసం అనేది సమగ్రంగా మరియు విస్తృతంగా ఉంటుంది. అంటే అది మొత్తం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి సరి అయినటువంటి ఆన్సర్ సమగ్రము మరియు విస్తృతం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 శరామరకల పరీక్ష, ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహక పరీక్ష, ఆప్షన్ 3 పిల్లల గ్రాహక పరీక్ష, ఆప్షన్ 4 బాటియా బ్యాటరీ పరీక్ష. ఆన్సర్ను గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీ క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాటియా బ్యాటరీ పరీక్ష. ఇది ప్రక్షేపక పరీక్ష కాదు. వివరణకు వెళ్ళినట్టయితే వ్యక్తి యొక్క భావాలు, వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు అచేతన మనసును తెలుసుకోవడానికి ప్రక్షేపక పరీక్షలు అనేవి ఉపయోగిస్తారు. సో ప్రక్షేప పరీక్షలు అనేవి వ్యక్తి యొక్క భావాలు, ఆలోచనలు, అచేతన మనసును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అంటే ఇంక్ బ్లాట్ టెస్ట్, టీఏటీ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, సిఏటీ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ఇవన్నీ ప్రక్షేపక పరీక్షలే. అయితే బాటియా బ్యాటరీ టెస్ట్ మాత్రం బుద్ధి స్థాయి అనగా ఇంటెలిజెన్స్ను కొలిచే పరీక్ష. సో ఇది ప్రక్షేపక పరీక్ష కాదు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th క్వశ్చన్. బాలల వికాస దశలో వాగుడుకాయ దశ అని దేన్ని అంటారు? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. ఆన్సర్ను గెస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. దీన్ని వాగుడుకాయ దశ అని పిలుస్తారు. నెక్స్ట్ వివరణలోకి వెళ్ళినట్టయితే వాగుడుకాయ దశ అంటే శిశువు అర్ధరహితంగా మాట్లాడే దశ. ఈ దశ సాధారణంగా పుట్టిన తర్వాత 6 నెలల నుండి 1 సంవత్సరం దాకా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు మామ, బాబా, దాదా వంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. గుర్రాన్ని నీటి వరకు తీసుకోపోగలం. గుర్రాన్ని
నీటి వరకు తీసుకొని వెళ్ళగలం, కానీ నీరు తాగించలేము కదా అనే సామెతకు ఆధారమైనటువంటి నియమం ఏది? ఆప్షన్ 1 సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 అభ్యాస నియమం, ఆప్షన్ 4 అవిరళ నియమం. సో ఆన్సర్ని గెస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంసిద్ధత నియమం. సో దీని యొక్క వివరణ గమనించినట్లయితే ఈ సామెత యొక్క అర్థం, ఎవరైనా కానీ తాను సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటారు, ఎవరైనా కానీ తాను సిద్ధంగా ఉన్నప్పుడే చేస్తారు అనేటటువంటి దానికి ఉదాహరణ. సో ఇది తార్నడైక్ యొక్క సంసిద్ధత నియమాన్ని తెలియచేస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. అభ్యసనం అనేది ఆప్షన్ 1 సరళ గమ్య నిర్దేశక చర్య, ఆప్షన్ 2 సరళ సార్వత్రిక ప్రక్రియ, ఆప్షన్ 3 సంక్లిష్ట నిష్క్రియాత్మక ప్రక్రియ, ఆప్షన్ 4 సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. సో ఆన్సర్ని గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసనం అనేది సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. సో వివరణలోకి వెళ్తే అభ్యసనం అనేది సాధారణ ప్రక్రియ కాదు, ఇది అనుభవం, అభ్యాసం, ఆలోచన ద్వారా జరిగే ఒక సంక్లిష్టమైనటువంటి సక్రియ ప్రక్రియ. ఇది సంక్లిష్ట సక్రియ ప్రక్రియ. ఇది విద్యార్థి పాల్గొని నేర్చుకునే ప్రక్రియ కాబట్టి ఇది క్రియాత్మకమైనది కూడా. సో ఆన్సర్ సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th క్వశ్చన్. అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండడంలో ఇమిడి ఉన్న ప్రేరణ ఏది? ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 సాధనా ప్రేరణ, ఆప్షన్ 3 బాహ్య ప్రేరణ, ఆప్షన్ 4 కృత్రిమ ప్రేరణ. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. సో వివరణలోకి వెళ్తే వ్యక్తి తన యొక్క విలువలు, అదేవిధంగా మనస్సాక్షి, అదేవిధంగా నైతికత కారణంగా అబద్ధం చెప్పకుండా ఉంటే అది అంతర్గత ప్రేరణ. ఇది బయటి బహుమతి శిక్ష కోసం కాదు, ఇది అంతర్గత విశ్వాసం వల్ల జరుగుతుంది. సో ఇది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. అక్షాంశాలు, రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణ. ఆప్షన్ 1 సరళ, ఆప్షన్ బి మూర్త, ఆప్షన్ సి అమూర్త, ఆప్షన్ డి సంక్లిష్ట. సో ఏబి, ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 బిడి, ఆప్షన్ 4 సిడి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సిడి. సో సిడి అనగా అమూర్త మరియు సంక్లిష్ట. సో అక్షాంశ రేఖాంశాలు అనేవి అమూర్తమైనవి మరియు సంక్లిష్టమైనవి. సో వివరణలోకి వెళ్తే అక్షాంశ రేఖాంశాలు కనిపించేవి కాదు, అంటే ఇవి అమూర్త మరియు భౌగోళికంగా అర్థం చేసుకోవడానికి కూడా కాస్త క్లిష్టమైనవి. సో సంక్లిష్ట. అందువల్ల అక్షాంశ రేఖాంశాలు అనే భావనలు ఏ రకమైన భావనలు అంటే ఇవి అమూర్త మరియు సంక్లిష్ట భావనలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని ఈ క్రింది సిద్ధాంతం పేర్కొంటుంది. ఆప్షన్ 1 విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 3 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. సో మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. సో వివరణలోకి వెళ్ళినట్టయితే ఈ సిద్ధాంతం ప్రకారం 2 పనులు కావచ్చు లేదా 2 విషయాలలోన సారూప్యత ఎక్కువగా ఉంటే, అంటే 2 విషయాల మధ్య లేదా 2 పనుల మధ్య ఎక్కువగా పోలిక ఉంటే ఒకదానికి నేర్చుకున్నది మరొక దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఉదాహరణకు టైపింగ్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్కి కంప్యూటర్ని వాడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఒకటి నేర్చుకున్నది ఇంకో దానికి ఉపయోగపడింది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే ఇది దీనికి దారి తీస్తుంది. ఆప్షన్ 1 పునర్బలనం, ఆప్షన్ 2 అయత్న సిద్ధ స్వాస్థం, ఆప్షన్ 3 విలుప్తీకరణం, ఆప్షన్ 4 సామాన్యీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విలుప్తీకరణం. నెక్స్ట్ వివరణలోకి వెళ్తే, నిబంధన ఏర్పడిన తర్వాత అంటే గంటకు కుక్క లాలాజలాన్ని స్రవించడం అలవాటు చేసుకున్న తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన అనగా ఫుడ్ ఇవ్వడం ఆపివేస్తే క్రమంగా లాలాజలాన్ని స్రవించడం కూడా ఆపివేస్తుంది. అంటే ప్రతిస్పందన తగ్గిపోయింది లేదా పూర్తిగా మాయమైంది. దీన్నే విలుప్తీకరణం అని అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఎడ్గర్ రూబిన్, ఆప్షన్ 2 సిఎల్ మార్గాన్, ఆప్షన్ 3 రిచర్డ్, ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎడ్గర్ రూబిన్. సో వివరణలోకి వెళ్తే ఎడ్గర్ రూబిన్ మొదటిసారిగా ఆకృతి క్షేత్ర సంబంధం ఫిగర్ గ్రౌండ్ రిలేషన్షిప్ అనే భావనను పరిచయం చేశాడు. దీనిలో మన మెదడు ఒక చిత్రంలోని భాగాన్ని ప్రధాన ఆకృతిగా, మిగిలిన భాగాన్ని నేపథ్యంగా గుర్తిస్తుంది. సో దీనికి సరైన సమాధానం ఎడ్గర్ రూబిన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడే చిహ్నాలు. ఆప్షన్ 1 న్యూరోగ్రామ్స్, ఆప్షన్ 2 న్యూరోమస్కులర్ గ్రామ్స్, ఆప్షన్ 3 పాలీసోమ్నోగ్రామ్స్, ఆప్షన్ 4 న్యూరో ఇమేజింగ్ గ్రామ్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 న్యూరోగ్రామ్స్. సో వివరణలోకి వెళ్తే స్మృతి ప్రక్రియలో నేర్చుకున్న సమాచారం మన యొక్క మెదడులో చిరస్థాయిగా నిలిచేటటువంటి నాడీ గుర్తుల రూపంలో నిల్వ అవుతుంది. అంటే ఈ గుర్తులను న్యూరోగ్రామ్స్ అంటాం. అంటే ఇవి మెదడులో ఏర్పడే స్మృతి చిత్రాలు లేదా స్మృతి చిహ్నాలు లేదా స్మృతి ముద్రలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్ 1 నియమాల అభ్యసనం, ఆప్షన్ 2 సాధారణీకరణ అభ్యసనం, ఆప్షన్ 3 క్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 వాస్తవికత అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాధారణీకరణ అభ్యసనం. సో వివరణలు గమనించినట్టయితే రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు వంటి విషయాలను నేర్చుకోవడంలో ఒక రాష్ట్రం కోసం నేర్చుకున్న అంశం మరొక రాష్ట్రానికి కూడా సారూప్యాన్ని గుర్తించి ఉపయోగించడం జరుగుతుంది. అనగా సాధారణీకరణ అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది. ఆప్షన్ 1 ప్రతిస్పందించడం, ఆప్షన్ 2 విలువ కట్టడం, ఆప్షన్ 3 అవగాహన చేసుకోవడం, ఆప్షన్ 4 శీలస్థాపనం. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అవగాహన చేసుకోవడం అనేది భావావేశ రంగానికి చెందినది కాదు. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది. సో వివరణలోకి వెళ్తే భావావేశ రంగం అనేది వ్యక్తి భావాలు, అభిరుచులు, విలువలు, ఆచార నైపుణ్యాలకు సంబంధాన్ని కలిగి ఉంటుంది. సో ప్రతిస్పందించడం, విలువ కట్టడం, శీలస్థాపనం ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి భావవేశ రంగానికి కిందికి వస్తాయి. అవగాహన చేసుకోవడం అనేది జ్ఞాన రంగానికి చెందినది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 గీజుబాయ్, ఆప్షన్ 2 జాన్ హాల్ట్, ఆప్షన్ 3 మకరెంకో, ఆప్షన్ 4 పాలో ఫ్రేయరీ. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జాన్ హాల్ట్. సో వివరణలోకి వెళ్తే జాన్ హాల్ట్ రచించినటువంటి హోమ్ స్కూలింగ్ అనే పుస్తకం పిల్లలను ఇంట్లోనే విద్య అందించాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లలకు ఇంట్లోనే విద్య అందించాలి అని చెప్పేటటువంటి బుక్ హోమ్ స్కూలింగ్. అతను సాంప్రదాయ విద్యా వ్యవస్థలోని పరిమితులను విమర్శిస్తూ స్వతంత్రంగా నేర్చుకునే విధానాలను ప్రోత్సహించాడు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. శైశవ దశలో ఉన్న బాలుడు తన కుటుంబ సభ్యులను లేదా ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం. శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తన యొక్క అమ్మను గుర్తించడం ఏ రకమైనది? ఆప్షన్ 1 శాబ్దిక అభ్యసనం, ఆప్షన్ 2 ప్రత్యక్ష అభ్యసనం, ఆప్షన్ 3 భావనాత్మక అభ్యసనం, ఆప్షన్ 4
విచక్షణ అభ్యసనం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భావనాత్మక అభ్యసనం. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే శైశవ దశలో ఉన్న శిశువు తన మాతృభావాన్ని ఇతర కుటుంబ సభ్యుల మధ్య గుర్తించడం, అంటే తన యొక్క తల్లిని ఇతర కుటుంబ సభ్యుల మధ్య గుర్తిస్తాడు, భావాలను గుర్తించడం, అనుభూతి చెందడం జరుగుతుంది. ఇది భావనాత్మక అభ్యసనానికి ఉదాహరణ. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి భారత ప్రధాని ఎవరు? ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్, ఆప్షన్ 2 వాజ్పేయి, ఆప్షన్ 3 నరేంద్ర మోదీ, ఆప్షన్ 4 ఇందిరా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నరేంద్ర మోదీ. రైట్. ఇక్కడ వివరణలోకి వెళ్తే డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో 2015 సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం భారతదేశంలో అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలోనే అందించాలి, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం, అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా టెక్నాలజీని దగ్గరగా చేయడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్రింది వానిలో అమూర్త భావన కానిది? ఆప్షన్ 1 న్యాయం, ఆప్షన్ 2 నిజాయితీ, ఆప్షన్ 3 సెకండ్, ఆప్షన్ 4 ఆకుపచ్చ రంగు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్, ఆప్షన్ 3 సెకండ్. ఇది అమూర్త భావన కాదు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో మొదటి తరం కంప్యూటర్. ఆప్షన్ 1 ఈడివిఏఎల్, ఆప్షన్ 2 సిడిసి 1604, ఆప్షన్ 3 ఐబిఎం 1401, ఆప్షన్ 4 ఐబిఎం 1620. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈడివిఏఎల్. ఇక్కడ వివరణలోకి వెళ్తే సో మొదటి తరం కంప్యూటర్ 1940 మరియు 1950లలో వ్యాక్యూమ్ ట్యూబ్ ఉపయోగించి మ్యాగ్నెటిక్ డ్రమ్ ద్వారా మెమరీ సాధించేవి. నెక్స్ట్ ఈడివిఏఎల్ అనగా ఎలక్ట్రిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఇది ప్రోగ్రామ్ను మెమరీలో నిల్వ చేసుకునేటటువంటి మొట్టమొదటి కంప్యూటర్లలో ఒకటి. అంటే ప్రోగ్రామ్ను మెమరీలో నిల్వ చేసుకునేటటువంటి కంప్యూటర్లో మొదటి కంప్యూటర్ ఈడివిఏఎల్. నెక్స్ట్ సిడిసి 1604, ఐబిఎం 1401, ఐబిఎం 1620 ఇవి రెండో తరం మరియు మూడో తరం కంప్యూటర్లకు ఉదాహరణ. ఇందులో ట్రాన్సిస్టర్స్ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. 1 PB మీన్స్ 1 పెటాబైట్ విలువ ఎంత? ఆప్షన్ 1 1024 GB, ఆప్షన్ 2 1024 TB, ఆప్షన్ 3 1024 ZB, ఆప్షన్ 4 1024 EB. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1024 TB. సో వివరణలోకి వెళ్తే సో ఈ యొక్క వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. 1 KB ఈజ్ ఈక్వల్ 1024 B, 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్, 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్, 1 TB ఈజ్ ఈక్వల్ టు 1024 GB, 1 PB ఈజ్ ఈక్వల్ టు 1024 TB. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఒక పెటాబైట్ అనేది 1024 TBకి సమానం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. భారతదేశంలో విఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 1995, ఆప్షన్ 4 1984. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1990. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ద టర్మ్ MOOC స్టాండ్స్ ఫర్. సో MOOCని విస్తరించండి. ఆప్షన్ 1 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఆప్షన్ 2 మాస్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్, ఆప్షన్ 3 మాస్ ఆన్లైన్ ఓరియంటెడ్ కోర్సెస్, ఆప్షన్ 4 మ్యాసివ్ ఆన్లైన్ ఓపెనింగ్ కోర్సెస్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే MOOC అంటే మ్యాసివ్, అంటే చాలామంది నేర్చుకునే అవకాశం ఉన్నది. ఓపెన్ ఎవరైనా చేరవచ్చు. ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకునే కోర్సులు. ఇది విద్యార్థులకు సులభమైన విస్తృతమైన ఆన్లైన్ నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2
2 మెంబర్స్. సో వివరణలోకి వెళ్తే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, అదేవిధంగా 40 మంది విద్యార్థులు అంటే 10 మంది పెరిగారు కాబట్టి ఇక్కడ 2 ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 పునాది పూర్వక, ఆప్షన్ 2 సిద్ధపాటు, ఆప్షన్ 3 మధ్య, ఆప్షన్ 4 ప్రాథమిక. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పునాది పూర్వక విద్య. సో దీని యొక్క వివరణ గమనించినట్లయితే ఎన్ఈపి 2020లో 0 to 5 ఇయర్స్ ఉన్న పిల్లలకు విద్యను ఫండమెంటల్ స్టేజ్ లేదా పునాది పూర్వక దశగా పిలుస్తారు. ఇది బేసిక్ లెర్నింగ్ ఆట, భాష, సామాజిక నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ప్రకారం నేను వీడియోస్ పెడతాను. సో మన యొక్క ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.